తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క అలియాస్ శిరీష ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకి అఖండ ఆదరణ దక్కింది. నాగూర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లికి చెందిన నిరుద్యోగ యువతి శిరీష గతంలో పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అయితే నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం కారణంగా అవి భర్తీ కాలేదు. దీంతో బర్రెలు కాసుకున్నానని, తెలంగాణ యువత కూడా అదే చేయాలని సెటారికల్గా ఒక వీడియో విడుదల చేసింది. దీంతో ఆమెకు వేధింపులు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని బెదిరింపులు ఎదుర్కొంది. అయినా తగ్గలేదు. నిరుద్యోగుల ఆవేదనను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకొని ఎన్నికల్లో నిలబడింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీషకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్తును మారుస్తానని చెబుతూ ప్రచారం చేసింది. ఒక రకంగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే అవన్నీ ఓట్ల రూపంలో రాకపోవడంతో శిరీష ఓటమి మూటగట్టుకుంది. అయితే శిరీష గెలవకపోయినా రాజకీయాల్లో ఎదగడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందని నిరూపించింది. ప్రజాస్వామ్యానికి ఇలాంటి శిరీషలే బలం అవుతారని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంది. ప్రభుత్వాలపై పోరాటానికి, ప్రజాస్వామ్యాల పరిష్కారానికి యువత ముందుకు రావాలని శిరీష మార్గదర్శిగా నిలిచింది. అయితే ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంపై పోరాటం కోసం వీడియో చేసిన శిరీష గ్రామస్థాయి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టి వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అవుతుందని భావించారు. అయితే ఆమె అనూహ్యంగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈసారి ఆచితూచి అడుగులు వేస్తారని చెబుతున్నారు. అయితే ఆమె కొల్లాపూర్లో విస్తృతంగా ప్రచారం చేసినా కూడా పనిచేయలేదు. అసెంబ్లీ సెగ్మెంట్లో తక్కువ మంది ఓటర్లు ఉంటారు. వారిని చేరడం కాస్త సులువే. కానీ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు ఓటర్లు ఉంటారు. మరి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గెలవాలంటే అంత సులువు కాదు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీడియా సపోర్ట్ లభించింది. అలాగే కొన్ని విమర్శలు వచ్చాయి. మరి ఈసారి ఆమెకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనేది కీలకమే. ఇక ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. 2 నెలల్లో ఎన్నికలు జరగవచ్చు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తేనే ఎన్నికల నాటికి ఎక్కువ మందిని చేరగలదు. మరి ఆమె ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుంది, ప్రత్యర్థులకు ఏ మేరకు పోటీ ఇస్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.